వషియో వషి యశైన వషియో కొరుసినివా. సినిమా మొత్తం ఇదే వైబ్లో ఉంటుంది. తమనన్న డ్యూటీ చేశాడంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏదో ట్రైలర్లో బీజిఎం కొట్టినట్టు కొట్టాడనమాట. ఏదైతే నువ్వు మాట అన్నావో లియోకి, బీస్ట్కి, కూలీకి, వాట్ ఎవర్ అన్నిటికీ ఒక ఓజీ ఆన్సర్ ఇస్తుందని నీ మాట అయితే నిలబడుకున్నావు. ముఖ్యంగా సుజీత్ అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడ జపాను, ఎక్కడ ఇండియా, ఎక్కడ తెలుగు, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? సుజీత్ భయ్య అయితే గబ్బర్ సింగ్ రోజు ఎలాగైతే ఫ్యాన్ రోజు అరిచాడో అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరిని అరిచేలా చేశాడు అనమాట. జపాన్ హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళకి ఈ వర్డ్ అయితే కొంచెం బాగా ఫెమిలియర్గా ఉంటుంది అనమాట. ఎక్కువజాస్ అంటారు వాళ్ళని. ఎలా అంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గ్రూప్ అనమాట. ఆ గ్రూప్ ఒకనొక టైంలో జపాన్ మొత్తాన్ని ఏలిందనమాట. అట్లాంటి కాన్సెప్ట్ తీసుకొని అట్లాంటి కాన్సెప్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు స్టోరీ యాడ్ చేసి ఒక ఓజీ అని, ఆ ఓజీకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రా, ఓజెస్ గంభీరానా, అసలు ఏంటి ఓజీ అంటే? ఇదంతా ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ క్లైమాక్స్లో ఓజీ అంటే ఏంటో రియల్ మీనింగ్ ఇంకోటి చెప్తాడనమాట. అసలు ఆ కాన్సెప్ట్కే సుజీత్కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. మీ ఇష్టం, ఊహించుకోండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంట్రీ ఏ రేంజ్లో ఉండాలని మీరు అనుకుంటారో అంతకు మించి ఒక స్టెప్లోనే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అంటారా, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఏంటి మన పవన్ కళ్యాణ్ చూస్తున్నావా, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? కొద్దిసేపు మీకు బ్లాక్ అయిపోతారు అనమాట. అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది. కొద్దిసేపు షాక్లో చూసారన్నమాట. సినిమా మొత్తం ఒక ర్యాంప్ పేజ్లో ర్యాంప్ పాడిస్తూ ఉంటారు. ఆ పైన ఇంకా మ్యూజిక్ అయితే ఇంకా ర్యాంప్ పాడిచ్చేస్తుంటాడు తమన్ భయ్య. అసలు సినిమా అనేది ఒక ఊపు. మీరు ఆ థియేటర్లో చూసి కూర్చొని విట్నెస్ చేస్తేనే తెలుస్తుంది. ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ ఫర్ ఫ్యాన్స్ అనమాట. సినిమా కొంచెం ఓల్డ్ టైంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి సినిమా కలర్ కోడింగ్ మొత్తం ఒక యూనిఫార్మిటీలో ఒక టైప్ ఆఫ్ కలర్లోనే నడుస్తుంది. అదైతే కొంచెం ఆ ఓల్డ్లోకి తీసుకెళ్లే ఫీలింగ్ అయితే వస్తుంది. పర్ఫార్మెన్సెస్ చెప్పాలంటే సినిమాలో ఇతను పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు అనేటట్టు ఉండదు. మనమైతే ఆ ఓల్డ్లోకి వెళ్ళిపోతాం. పర్ఫార్మెన్సెస్ అందరూ ఎరగదీయేశారు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీన్స్లో ఇంకొంచెం అగ్రెషన్ ఉంటే ఏమో బాగుండేదేమో మనకి ఎక్కువ ఫీల్ అవుతుంది అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సెటిల్గా చేశారు. ఏదైతే మనం అనుకుంటామో మళ్ళీ ఇంటర్వ్యూలకి అలా వెళ్ళి అలా వచ్చి మళ్ళీ కూర్చుంటాం అనమాట. ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయితే నాకైతే మెంటల్ వచ్చేసింది భయ్య. ఏంటి ఆ సీన్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఆ సీన్ ఏంటి? ఏదైతే వైబ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం వైబ్ ఎక్కువ నింటే బాగుండే మా అగ్రెషన్ అనుకున్నాను. ఇంటర్వెల్ తర్వాత వచ్చినప్పటి నుంచి నాకైతే మెంటల్ మాస్ అయిపోయింది. వషీ ఓ వషీ. ఫస్ట్ పవన్ కళ్యాణ్ పాడినప్పుడు నాకు అర్థం కాలే, ఏంటిది సినిమాలు ఏ విధంగా ఉంటుంది అనుకున్నా. సినిమా క్లైమాక్స్లో అది వస్తుంది. ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలిసిపోద్ది. మధ్యలో జానీ రిఫరెన్స్ ఉంటుంది భయ్యా. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే తెలుస్తుంది అనమాట. జానీ వాల్యూ ఏంటనేది. అప్పుడు సినిమా సరిగా ఆడలేదు కానీ అదొక వైబ్ అనమాట. ఆ జానీ సాంగ్ వస్తుంది సినిమా థియేటర్లో, విజిల్స్, క్లాప్స్ ఇంకన్నీ మామూలుగా ఉండదు. ఓజీలో మెయిన్ హైలైట్స్ ఎలివేషన్స్ భయ్యా. అసలు సుజీత్ తీసాడా సినిమా, లేకపోతే ప్రశాంత్ నీల్ తీసాడా అనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే నన్ను అడగండి. అలాగే ఉంటుంది అన్నమాట సినిమా. మరి ఎలివేషన్ మామూలుగా ఉండదు. కొన్ని వైడ్ యాంగిల్ షాట్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా ఎకోజా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చినప్పుడంతా అసలు ఆ మ్యూజిక్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి సార్, ఆ రిథమ్ ఏంటి? మూవీ ప్లాట్ అంత క్లియర్గా చెప్పకపోయినా మీకు బేసిక్గా ఒక లైన్ మాత్రం చెప్తా, ఎందుకంటే స్పాయిలర్ అవ్వకుండా ఉండాలి కాబట్టి. జపాన్లో ఎకోజా అనే ఒక గ్యాంగ్స్టర్ గ్రూప్ ఉంటారనమాట. ఆ గ్రూప్కి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? ఆ గ్రూపు ఉన్న హడాడి మొత్తం ముగించుకొని పవన్ కళ్యాణ్ ముంబైకి ఎందుకు వస్తాడు? సరే ముంబైకి వస్తాడు, మళ్ళీ ముంబై నుంచి బయట ఎక్కడికో వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు, మళ్ళీ ఎందుకు వస్తాడు? అసలు బ్యాక్ డ్రాప్ ఏంటి? అసలు జపాన్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? అసలు మార్షల్ ఆర్ట్స్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? ఈ మొత్తం స్టోరీ కలగలిపితేనే ఓజీ. అంతకుముందు ఎవరో అన్నారు ప్రభాస్ అంగళం, యశ్ అంగళం అని. అలాగే ఈ యాంగిల్ ఏమన్నా దీంతో కూడా వస్తుందేమో అని అనుకుంటాము. అసలు వాజీ సిటీకి ఓజీకి సంబంధం ఏంటి? వాజీ సిటీ గురించి ఓజీలో ఉందా? ప్రభాస్ వాళ్ళ నాన్నకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? సినిమాలో ఏమైనా దాచారా లేదా అనేది నేనైతే చెప్పను. అది ఎందుకంటే మీరు మిస్ అయిపోతారు. కాబట్టి మీ సినిమా చూడండి. అందరూ ఒకటైతే అనుకున్నారు భయ్ అఖిరానందన్ సినిమాలో ఉన్నాడని అనుకున్నాడు. అఖిరానందన్ సినిమాలో లేరు, ప్రభాస్ ఎవరో సినిమాలో లేరు. కాకపోతే ఆ వరల్డ్ గురించి అయితే రెఫరెన్సెస్ ఉంటాయి. అది మీ సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అన్నారు కదా ఒక సినిమా పడాలని. ఇదే ఆ సినిమా. ఖచ్చితంగా మీరైతే సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని అయితే నేను రికమెండ్ చేస్తాను భయ్య. మ్యూజిక్ ఇష్టం అయితే కొంచెం బాగుండే థియేటర్లకి అయితే వెళ్ళండి. మ్యూజిక్ అదిరిపోద్ది కాబట్టి. అంతే భయ్య, ఓజీ గురించి సింపుల్ రివ్యూలో చెప్పాలనుకున్నా కాబట్టి ఇంతకు మించి అయితే డీటెయిల్గా వెళ్ళను. ఓజీ గురించి ఫుల్ లెంత్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అది చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే కొడితే కొంచెం ఛానల్ కొంచెం బూస్ట్ అయితే వస్తుందన్నమాట. లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి. మీకేమనిపించిందో మూవీ గురించి కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఓజీ వీడియోలో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. టిల్ దెన్ గుడ్ బై.